మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే అది నాకు చాలు నాన్న. మాట్లాడకో. కూతురే వద్దనుకున్నావు. ఆస్తి నీకెందుకని అడిగాడు నన్ను. నీ ఆస్తి నా కాలి గోటితో సమానం. ఇచ్చేస్తాను, తీసుకువెళ్ళిపో. నాన్న ప్లీజ్ నాన్న, ఈ ఆస్తిలో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. మీరు బాగుంటే చాలు. మీరు ప్రశాంతంగా ఉండాలి. కావాలంటే ఈ ఆస్తంతా అపూర్వకి రాసిచ్చేయండి. ఎలా కనిపిస్తుంది అపూర్వ? నీ డబ్బు కోసం ఆశపడే మనిషిలా కనపడుతుందా? నేను ఆస్తి రాసిస్తానంటే మాత్రం తను తీసుకుంటుందా? కర్మ కర్మ కర్మ. నాకంటే రోషం ఎక్కువ తనకి. అయ్యో నాన్న, మీకు పిన్ని సంగతి తెలియకుండా మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఏయ్! తన పేరెత్తే అర్హత కూడా లేదు నీకు. ఆస్తి తన పేరు మీద రాయమంటావా? అపూర్వ, అపూర్వ! బావా, ఏంటి బావా? అపూర్వ, నీకు నా శోభంటే ఎంత ప్రేమో, నేనంటే నీకు ఎంత ప్రేమో వీళ్ళందరికీ చెప్పు. ఈ ఆస్తి కోసమా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది? తను ఏమంటుందో చూసావా? ఆస్తిని నీ పేరు మీద రాయమంటుంది. చిచి, నాకెందుకు బావ ఈ ముష్టి ఆస్తి? నాకు నువ్వు ముఖ్యం. నీ పాదదాసిగా, నీ పాదాల చెంత భార్యగా స్థానం ముఖ్యం బావా. విన్నావా? అది అది నా అపూర్వంటే. నువ్వు నీ డబ్బు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. నువ్వు బయటికి పో. అది కాదు నాన్న. నాన్న, అయ్యో నాన్న, నాన్న నా మాట వినండి నాన్న. నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, నాన్న. పో. రేపు ఉదయం లాయర్ ఫోన్ చేస్తాడు. అక్కడికి రా. అక్కడ నీ ఆస్తి నీ మొహాన కొడతాను. వెళ్ళు. చూసావమ్మా, బావగారు ఆ అపూర్వకి బానిసైపోయాడు. ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. ఇప్పుడు ఆయన ఎలా కాపాడుకోవాలమ్మా? మావయ్య, ఈ ఒక్క రాత్రికి కాపాడండి. ఆ పెళ్ళయ్యాక ఈ అపూర్వ సంగతి తేలుస్తాను. ప్లీజ్ మావయ్య. సరేనమ్మా, వస్తాను మావయ్య. వాళ్ళంతేలే బావా. అసలు ప్రశాంతంగా మనుషుల్ని ఉండనివ్వరు వాళ్ళు. వాళ్ళని వదిలేసి నువ్వు ప్రశాంతంగా తాగు బావా. తాగండి డాడీ. పంతులు గారు, అమ్మా, అన్ని సిద్ధమేనా? అంతా సిద్ధమేనమ్మా. సంతోషం అండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? థ్యాంక్స్ అత్తయ్య. పిచ్చిదానా, నాకు థ్యాంక్స్ ఎందుకే? హ, మీ పెళ్లి 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా ఘనంగా చేసి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. బట్ నువ్వు శివని ప్రేమించావని చెప్పి నాకు షాక్ ఇచ్చావు. శివ చాలా మంచోడత్తయ్య.
మంచోళ్ళు కాదు అనుకుంటే ఎవరు ఎవరిని ప్రేమించరు కదా. సర్లే, యూ డోంట్ వరీ. పెళ్లి ఇలా సింపుల్ గా గుళ్ళో జరిగినా రిసెప్షన్ గ్రాండ్ గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా చేద్దాం. నువ్వు లేకపోతే ఈ పెళ్లి ఇక్కడి దాకా వచ్చేది కాదత్తయ్య. బిందు, నువ్వు ఈ అపూర్వ మేనకోడలివి. నేనున్నంత వరకు ఆ పూరి కుటుంబం విషయంలో నిన్ను ఓడిపోనివ్వను. మీ పెళ్ళిక్కడ జరగాలి, అది చూసి ఆ పూరి ఏడవాలి, దాన్ని చూసి ఆ గగన్ గాడు ఏడవాలి, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏడవాలి. సరే, నువ్వు కూర్చో తల్లి, కూర్చో. కూర్చోండమ్మా. అమ్మా, అమ్మాయికి బాసికం కట్టండి. నక్షత్ర, బాస్కం కట్టు. అమ్మా, పెళ్ళికొడుకు వచ్చాడా? వస్తున్నాడు పంతులు గారు, దారిలోనే ఉన్నాడు. మీరేలోపు పెళ్లి తంతు కానివ్వండి. అలాగేనమ్మా. ఓం గణానా ఆన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీణాముపమస్రవస్తమం. అత్తయ్య, శివ ఇంకా రాలేదు. హ, నాకు క్లారిటీ లేకుండా నేను ఏ స్టెప్ తీసుకోనని నీకు తెలుసు కదా. హ్మ్? శివ వస్తాడు. ఆడపడుచు పెళ్లికి వదిన పెళ్లి పెద్దయింది. చాలా సంతోషంగా ఉంది భూమి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఇప్పుడు నేను పెళ్లి పెద్దని కాకపోతే నా తమ్ముడు శివ ఈ అదృష్టాన్ని మిస్ అవుతాడు కదా. ఇదేదో కుండ మార్పిడి వ్యవహారంలా ఉందే. అలాంటిదే అనుకోండి. అది సరే, బంగారం అంతా కూతురుకే పెడుతున్నావు, కోడలికేం పెట్టవా శారదమ్మా? అలా అడగండి. నా కోడలే బంగారం, తనకి ప్రత్యేకంగా బంగారం ఎందుకు? ఇలాంటి పొగడ్తలకి పడిపోనత్తయ్యా. నాకు బంగారం కావాలంతే. నేను కన్నా 6 అడుగుల నిలువెత్తు బంగారాన్ని నువ్వు సొంతం చేసుకున్నావుగా. అమ్మా, నా పెళ్లిలో మీ గోలేంటి? సైలెంట్గా ఉండండి. పెళ్లి కూతురికి కోపం వచ్చింది. సైలెంట్ గా ఉండండి. అమ్మా, పూరి రెడీ.